ప్రకాశం, నెల్లూరు జిల్లా సరిహద్దులో నల్లమల అటవీ ప్రాంతంలో నెలకొని ఉన్న అరుదైన అపురూప ఆలయం భైరవకోన. ఒంగోలు నుండి సిఎస్పురం మీదుగా అంబవరం గ్రామం వరకు బస్సులో చేరుకొని అక్కడి నుండి ఆటో లేదా సొంత వాహనాల ద్వారా చేరుకోవచ్చు. పచ్చని ప్రకృతి ఒడిలో ఒదిగిన ఆలయం. ఎటు చూసినా శివలింగాలు, కోనేరులతో ఈ ప్రాంతం కనువిందు చేస్తుంది. జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం. రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం. సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం. భక్తులు ముందుగా జలపాతంలో స్నానమాచరించి దర్శనానికి వెళ్తారు. ఈ జలపాతంలో నీరు ఔషధి మిళితమై ఉంటుందని చెప్తారు. అందువలన ఇక్కడ స్నానమాచరించిన వారికి దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని ప్రతీతి. నాస్తికులు సైతం విచ్చేసి ఈ జలధారలో స్నానమాచరించి ఆరోగ్య వృద్ధి చేసుకుంటారు. జలపాతం వద్ద కూడా ప్రాచీన శిల్పాలు దర్శించవచ్చు. ఈ శిల్పాలు 5 లేక 6వ శతాబ్దానికి చెందినవిగా పురావస్తు శాఖ వారు గుర్తించారు. నాగశేష మునీంద్ర అనే ముని తన శాప విమోచనం కోసం దైవ సంకల్పంతో ఈ ఆలయం నిర్మింపజేశాడని ఒక గాథ ప్రాచుర్యంలో ఉన్నది. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం. కళాధరావతంసకం విలాసి లోకరక్షకం. కళాధరావతంసకం విలాసి లోకరక్షకం. అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం. అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం. జలపాతం నుండి ప్రధాన ఆలయానికి వెళ్తారు. దారి పొడవునా సోనాముఖి నది ప్రవహిస్తూ ఉంటుంది. ప్రకాశం జిల్లాలో పలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు నెలకొని ఉన్నాయి. వల్లూరమ్మ దేవస్థానం తర్వాత జిల్లాలో అధిక శాతం భక్తులు సందర్శించే క్షేత్రం మాలకొండ నృసింహ క్షేత్రం. నేటి భక్తి సమాచారంలో మాలకొండపై కొలువుతీరి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శిద్దాం. శృంగారమూర్తి శృంగారమూర్తి లక్ష్మీ నరసింహస్వామి రక్షింపరావేమి. లక్ష్మీ నరసింహస్వామి రక్షింపరావేమి. ప్రకాశం జిల్లా కందుకూరు మండలంలో మాలకొండలో లక్ష్మీ సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడు. మాల్యాద్రి పర్వతం మాలకొండగా పేరు పొందింది. కొండ చేరుకోవడానికి మెట్ల మార్గం, ఘాట్ రోడ్డు మార్గం ఉన్నాయి. ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల వారికి ఈ క్షేత్రం పరమ పావన నృసింహ క్షేత్రం. శ్రీ నృసింహస్వామి వారంలో ఒకరోజే మానవులకు దర్శనమిచ్చే స్వామిగా పూజలందుకుంటున్నాడు. శనివారం మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉండడం వలన ప్రతి శనివారం వేల కొలది భక్తులు స్వామి దర్శనానికి వస్తుంటారు.
భక్తులు ఇచ్చే పానకమ్ములు సగముగైకొని మిగులు నొసగెదవు. భక్తులు ఇచ్చే పానకమ్ములు సగముగైకొని మిగులు నొసగెదవు. సన్నిధి చేరి సన్నుతించు, నీ సన్నిధి చేరి సన్నుతించు, ఆ పన్నులగాచి పాలించెదవు లక్ష్మీ నరసింహస్వామి. కొండపై పాదం మోపగానే పొంగళ్ళ సందడి కానవస్తుంది. స్వామి కృపతో కోరికలు ఈడేర్చుకున్న భక్తులు స్వామికి పొంగలి సమర్పించి మొక్కు చెల్లించుకుంటారు. ఆలయ ఆవరణలోనే పొంగలి తయారు చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామికి నివేదిస్తారు. స్వామి స్వయంగా తమ ఇచ్ఛానుసారం ఇక్కడ వెలిశాడని స్థల పురాణం వెల్లడిస్తుంది. నరులెల్లరూ నిన్ను దర్శింతురు, సగము దినమే సభక్తికముగా నరులెల్లరూ నిన్ను దర్శింతురు. మధ్యాహ్నమునకు తదుపరి నిన్ను, మధ్యాహ్నమునకు తదుపరి నిన్ను సురలు మాత్రమే సేవింతురు లక్ష్మీ నరసింహస్వామి. రక్షింపరావేణి స్వయం వ్యక్తముగా శ్రియకరుడ. మానవులను ఈతి బాధల నుండి తప్పించడానికి, ముక్తిని ప్రసాదించడానికి ఒక క్షేత్రం నిర్మించమని సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మియే విష్ణుమూర్తిని, నృసింహస్వామిని కోరుకున్నదట. అందువల్లనే మాలకొండ దేవతా నిర్మిత క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. నృసింహస్వామి విష్ణుమూర్తిని తన ఇష్టసఖి అయిన వనమాలని అందమైన పర్వతంగా రూపుదాల్చమని ఆజ్ఞాపించాడట. శ్రీమన్నారాయణుడు తన మూపుపై విహరించుట మహద్భాగ్యంగా భావించిన వనమాల మాల్యాద్రిగా మారింది. మాల ఆకారంలో ఉన్నందున మాల్యాద్రిగా పేరు పొంది ప్రస్తుతం మాలకొండగా పిలువబడుతోంది. ఈ మాల్యాద్రి క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే, అసలు ఈ మాల్యాద్రి అనేటువంటి పేరు ఎలా వచ్చిందంటే, స్వామివారు భూలోకంలో వెలవడానికి గరుత్మంతుల వారికి మాల ఇచ్చేసేసి మంచి ప్రదేశం ఉన్న దగ్గరే ఇవ్వమంటాడు మాలని. అప్పుడు గరుత్మంతుడు తీసుకొచ్చి ఇక్కడ మాల వేస్తాడు. అందువల్ల మాల వేసినందువల్ల మాలాకారంగా ఏర్పడింది మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం. ఈ క్షేత్రం యొక్క ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే, వారంలో ఒక్క శనివారం మాత్రమే భక్తులు మానవ దర్శనం ఉంటుంది. ఇతర రోజుల్లో దైవతా దర్శనము మహారుష్యాదులు మాత్రమే పూజ చేస్తారు అనేటటువంటి ప్రతీతి ఉంది. కాబట్టి ఇక్కడ ఒక్క శనివారం మాత్రమే పూజలు మాత్రం మానవ దర్శనార్థం జరుగుతూ ఉంటాయి. అదే ప్రత్యేకత కలండి. సర్వవ్యాపిత్వము నీవు రూపింపగా, బింబకుంగాచి ఆదానవాధీషు దండింపగా, సంధ్యవేళన్ మహాభీకరాకారతం స్తంభమందున్ సభామధ్యమున్ నవ్య సంరంభమున్ సంభవం మొందిలో. చిన్న గుహాలయంలో స్వామి దర్శనమిస్తాడు. లక్ష్మీ సమేతంగా కొలువై భక్తుల అభీష్టాలు నెరవేరుస్తున్నాడు. ఒక చేత సుదర్శన చక్రం, మరొక చేత శంఖము, ఇంకొక చేయి చుట్టి శ్రీ మహాలక్ష్మిని తొడపై కూర్చుండబెట్టుకుని మరొక కుడి చేతితో భక్తకోటికి అభయమిస్తూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ రూపం దాల్చి వెలిశాడు. శ్రీ మహాలక్ష్మితో మాల్యాద్రి అంతటా వ్యాపించి ఉన్నాడు. అగస్త్య మహాముని కోరిక మేరకు ఇక్కడ జ్వాలా నరసింహస్వామిగా శాశ్వతంగా నిలిచిపోయాడు.